రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ అజేయ శతకంతో మెరిశాడు. విజయ్ మర్చెంట్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్తో జరిగిన ఈ మ్యాచ్లో ఈ కర్ణాటక బ్యాటర్ ఆకట్టుకున్నాడు. 3 రోజుల మ్యాచ్లో ఆఖరి రోజు కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 123.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 441 పరుగుల భారీ స్కోరు చేయగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. జట్టు తరపున 4వ స్థానంలో బ్యాటింగుకు దిగిన అన్వయ్ మొదట సెమంత్కో అనిరుద్తో కలిసి 3వ వికెట్టుకు 167 పరుగులు జతచేశాడు. అనిరుద్ అవుటయ్యాక వచ్చిన సుకుర్ద్తో 4వ వికెట్టుకు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 128.4 ఓవర్లలో 387 పరుగులు చేసి ఆలౌటైంది. 54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కర్ణాటకకు 3 పాయింట్లు లభించగా జార్ఖండ్ 1 పాయింట్తో సరిపెట్టుకుంది. అన్వయ్ ద్రవిడ్ గతేడాది కర్ణాటక అండర్-14 జట్టుకు సారథ్యం వహించాడు. విజయ్ మర్చెంట్ టోర్నీకి ముందు జరిగిన కర్ణాటక క్రికెట్ సంఘం అండర్-16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో బెంగళూరు జోన్కు ప్రాతినిధ్యం వహించిన అన్వయ్ తుంకూరు జోన్పై చెలరేగి ఆడాడు. డబుల్ సెంచరీతో అజేయంగా నిలిచాడు.